సూర్యాపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వైభవంగా జరిగిన గోదాదేవి శ్రీనివాస కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి దంపతులు. గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చారు భక్తులు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుబ్రోగాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేణు అయ్యగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు కూడా సూర్యాపేట నుంచి హాజరు కావడం జరిగింది. దాదాపుగా 5,000 మందికి పైగా ఎక్కడా లేని విధంగా దాదాపుగా 1,200 మంది జంటలు ఈ కళ్యాణంలో పాల్గొని ఒక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది. 30 సంవత్సరాలుగా మరి అయ్యగారు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరినీ కోరికలు కూడా ఆ తల్లి తీర్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటకు సంబంధించిన వెంకటేశ్వర గుడిని ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచనతోటి మరి నేను ప్రపోజల్ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5-6 కోట్లతోటి ఈ కొత్త గుడి నిర్మాణం చేయాలని కూడా ఈ ప్రభుత్వంలో సంకల్పించడం జరిగింది. అతి త్వరలో ఆ నూతన భవనానికి సంబంధించి కూడా నిర్మాణాలు కూడా తొందరగా జరగాలని, ఆ తల్లి తండ్రి ఆశీర్వాదంతో మనం అందరం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. గోదాదేవి 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని సాక్షాత్కరింపజేసుకొని ఈ కళ్యాణం జరుపుకున్నటువంటి రోజు ఈ భోగి. ఈ రోజు దేశంలో ఉండేటువంటి శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ప్రతి చోట గోదా కళ్యాణం అనేటువంటిది నిర్వహించబడుతుంది. 1 రోజులు అంగరంగ వైభవపేతంగా ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే బ్రాహ్మీ ముహూర్తంలో సుమారు 500 మంది మహిళా భక్తులందరూ కూడా ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి తిరుప్పావై పాశుర అనుసంధానం చేసి స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర నామాలు చేసి తిరుప్పావై అనేటువంటి 30 పాటలను పాడి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది.